స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీకాకుళం జిల్లాకే జలధారగా చెప్పుకునే వంశధార నది మిగులు జలాలను ఒడిచిపట్టి 19 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం ఫేజ్ 1 స్టేజ్ 2లో భాగంగా నిర్మించేందుకై 2006లో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 14 ఏళ్లుగా నిధుల కొరత, నిర్వాసితుల సమస్యలను కూడాను పరిష్కరించడంలో ఆ ప్రభుత్వాల వైఫల్యం. 19 ఏళ్ళు కావస్తున్న 19 టీఎంసీలు నిలవగలిగినటువంటి ఈ రిజర్వాయర్ నిర్మాణం మాత్రం ఇప్పటికీ నత్తనడకనే నడుస్తుంది. 12 ఏళ్ల పాటు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం చెల్లింపు, అదేవిధంగా వారికి పునరావాస కాలనీలు కల్పించడంలో తత్సారం ఆ ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఒక శాపంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీ విభజన ఆంధ్రప్రదేశ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో తీసుకున్న చొరవ ఇప్పటికే 80% మేరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జల యజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రం 29 గ్రామాల నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి రైతుల వద్ద నుండి 6,000 ఎకరాలు భూ కొనుగోలు చేశారు. మొత్తం 10,000 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అప్పట్లో 960 కోట్లుగా నిర్ధారించారు. కాకపోతే ఏళ్ల తరబడి నుండి ఆ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి మార్గం లేకపోవడంతో ఆ ప్రాజెక్టు వ్యయం కాస్త ప్రస్తుతం 1,700 కోట్లు దాటింది. ఎట్టకేలకు 2014లో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన అనంతరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం దోహదపడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ఆ కళ నెరవేర్చేందుకు చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం అక్కడ నిర్వాసితుల సమస్యలతో పాటు ప్రాజెక్టు నిధులు కేటాయించడంలో తత్సారం చేయడం, ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని నోచుకోవడంలో మాత్రం ఆలస్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నిర్వాసితుల సమస్యల పరిష్కారంతో పాటు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపులో తీసుకున్న చొరవ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిర్మాణం ఏ దిశగా కొనసాగుతుంది, 29 గ్రామాల ప్రజల త్యాగాలు ఈరోజు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ దిశగా అడుగులేస్తున్నాయి, 19 టీఎంసీల నిల్వతో పాటు వంశధార, నాగావళి నదుల అనుసంధానానికి మాత్రం ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. రైట్ మెయిన్ కెనాల్ నుండి 1,00,000 హెక్టార్లకు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుండి 1,48 హెక్టార్లకు సాగునీరు అందించడంతో పాటు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్నటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణం ప్రక్రియ ఎంతవరకు సాగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టు ఏ దశలో ఉందన్న విషయం వెళ్ళి చూద్దాం రండి. జలయజ్ఞంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 2006లో నిర్మాణం తలపెట్టిన ఫేజ్ 1 స్టేజ్ 2 వంశధార ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందన్న విషయం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చేరుకున్నాం. వంశధార రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించినంత వరకు మిగిలి జలాలను ఒడిసిపట్టి 19 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో 19 ఏళ్ళు కావస్తున్న ప్రతి అంశాన్ని కూడా అతిక్రమించి ఈరోజు మాత్రం ప్రాజెక్టు చివరి దశకి చేరుకునే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాం. ప్రస్తుతం 19 టీఎంసీలతో సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉంది, దీనివల్ల ఎటువంటి లాభాలు జిల్లా ప్రజలకు చేకూరుతాయనే విషయాన్ని మనం వివరించే పని చేస్తాం. చూస్తూ కనుక 19 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 29 గ్రామాలు నిర్వాసితులుగా తమ సర్వస్వం ఈరోజు త్యాగం చేశారు. జిల్లావాసుల తాగునీటితో పాటు రైతులు సాగునీటి కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కుటుంబాలన్నీ కూడా సర్వస్వం అంటే ప్రాజెక్టుకి అంకితం చేసి వారు మాత్రం నిర్వాసిత కాలనీలకు వెళ్ళడం జరిగింది. కాకపోతే 2006లో శంకుస్థాపన అనంతరం మాత్రం 12 ఏళ్ల పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ఆ ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో భూసేకరణ విషయంలోనూ పునరావాస కాలనీలకు ఆ గ్రామస్తులను తరలించిన విషయం జరిగిన జాప్యం ఈరోజు 19 ఏళ్ళు కావస్తోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు కనుక నిర్మాణం పూర్తయితే
జిల్లాలో గనక ఒకవేళ వర్షాలు కరువు వాతావరణం నెలకొన్నా కూడాను ఒక్కసారి 19 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినట్టు ఈ ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయితే ఇటు ఉద్యానకు సంబంధించినటువంటి 7 మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి దాహార్తిని తీసే ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించిన ప్రాజెక్ట్ అది. ఇక్కడ నుంచి సుమారు 110 కిలోమీటర్లు అంటే భూగర్భ జల భూమార్గం నుండి ఈరోజు ఆ 7 మండలాల గ్రామాలకు కూడాను కిడ్నీ రోగాలతో బాధపడుతున్న ఆ గ్రామస్తులందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రాజెక్టు. మరోవైపు ఎడమవైపు చూసుకుంటే కనుక ఆ ప్రాజెక్టుకి సంబంధించినట్టు ఆ డెడ్ ఎండ్ అంటే 7.5 కిలోమీటర్లు ప్లింత్లో ఉన్నటువంటి ఈ అంటే ఒక చంద్రాకారంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చూస్తున్నటువంటి అక్కడ ఏదైతే స్పిల్వే ఉందో అది మాత్రం వంస్తారా నాగావళి అనుసంధాన ప్రక్రియకు మాత్రం అది దోహదపడుతుంది. మరోవైపు ఇటువైపు చూసుకుంటే కనుక వంస్తార్ అంటే ప్రాజెక్ట్ నిర్మాణం అంటే నీటి లెవెల్ కనుక పెరిగితే అవుట్లెట్ నిర్మాణం, అదేవిధంగా ఒకవేళ కనుక నీటి నిల్వలు తగ్గినట్టయితే ఇటువైపు చూస్తే కనుక 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి మిగులు జలాల్ని తిరిగి మోటార్ల ద్వారా ఈరోజు మళ్ళీ ఈ ప్రాజెక్టులో నింపేందుకు ఒక ప్రక్రియ. అంటే భవిష్యత్తులో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కరువు ఛాయలు నెలకొన్నా కూడాను అటు సాగునీటికి కానీ ఇటు తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రక్రియ మాత్రం సాగుతుంది. సుమారు ఆదిలో మాత్రం కేవలం 960 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం వేయమనుకున్నటువంటి నేపథ్యంలో 29 గ్రామాల నిర్వాసితులకి పరిహారం చెల్లించడం, ఆర్ఆర్ ప్యాకేజీలు ఇవ్వడం, వారికి పునరావాస కల్పించడం ఈ పరిణామాలు జాప్యం కావడంతో ఈ ప్రాజెక్టు వ్యయం మాత్రం ప్రస్తుతం 1700 కోట్లు చేరుకుంది. అయినా కూడా నిధులు కొరత లేకుండా కావాల్సిన నిధులన్నీ కేటాయిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టడంతోనే ఈరోజు ఈ ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయినట్టయితే ఓవైపు నీటి అవసరాలు తీరడంతో పాటు ఈ ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలు మాత్రం పర్యాటక శోభ సంతరించుకుంటుండడంలో కూడా ఎటువంటి అచ్చకి లేదు. చూస్తే చుట్టూ కొండలు, ఈ పచ్చని కొండల మధ్యన ఈ నీటి సామర్థ్యం నిల్వ ఉన్నటువంటి ప్రాజెక్టు పర్యాటక కేంద్రం అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఉపాధి కల్పన లేక వలసలు పోతున్న చిక్కోలు జిల్లాలో మరో పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఈరోజు మాత్రం ప్రభుత్వం ముందుకు అంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి పర్యాటక అభివృద్ధి ఎలా చేపట్టాలి అనే ఉద్దేశంలో కూడా ఈరోజు ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గుత్తేదారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉన్నటువంటి ఆటంకాలన్నీ అతిక్రమించి ఈరోజు 92% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఏవైతే అంటే ఉద్యానం ప్రాంతానికి సంబంధించినటువంటి మంచినీటి సరఫరా ప్రాజెక్టు పూర్తయింది. మరోవైపు అంటే ప్రాజెక్టు లోపలికి రావాల్సిన నీటికి సంబంధించినటువంటి పైప్ లైన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అంటే వంస్తారా ప్రాజెక్టు 19 ఏళ్ల కళ ఎట్టకేలకు నెరవేరే పరిణామాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యానట్టు స్పష్టత కనిపిస్తుంది. కాకపోతే నదుల అనుసంధానం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మించినట్టు ఈ ప్రక్రియలో వంస్తారా నాగావళి నదుల అనుసంధానం ప్రక్రియకు ఎటువంటి కార్యాచరణ రూపొందించారో అక్కడ ఆ నీటి జలాలను నాగావళిని అనుసంధానం చేసేందుకు ఎటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది అన్న విషయం వెళ్ళి చూద్దాం రండి. చూశారుగా శ్రీకాకుళం జిల్లా ప్రజల దాహార్తిని, రైతుల సాగునీటి వేతలను తీర్చే వంస్తారా ఫేజ్ 1 స్టేజ్ 2 నిర్మాణం పనులు పైనుండి చూసాం. ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టు గర్భంలో ఉన్నాం. చూస్తే ఈ మొండి గోడలను తలపించేటటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా ఇది పాత హిరమండలం బ్యారేజ్ జంక్షన్. ఇటువంటివి 29 గ్రామాల ప్రజల త్యాగం ఈరోజు ఈ ప్రాజెక్టు మాత్రం రూపుదాల్చుకుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సుమారు 1000 ఎకరాలు దీనికోసం సేకరించగా అందులో 6000 ఎకరాలు మాత్రం రైతుల దగ్గర నుండి జిరాయితీ భూములు సేకరించారు. మరోవైపు చూస్తే కనుక 10,000 మంది నిర్వాసితులకి పునరావాసం కల్పించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 19 ఏళ్ళు జాప్యం అయినా కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు మాత్రం భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎటువంటి నీటి కష్టాలు ఎదుర్కోకుండా ఉండేందుకు మాత్రం ఈరోజు ఆ ప్రణాళిక రూపొందించబడింది. దివంగత ఇంజనీర్ సిఆర్ఎం పట్నాయక్ రూపొందించినటువంటి ఈ ప్రాజెక్టు వంస్తారా ఫేజ్ 1 స్టేజ్ 2 మాత్రం చివరాంకానికి చేరుకుంది అన్నటువంటి నిర్మాణం మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండల నడుమ 19 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వంస్తారా మిగులు జలాలు ఒడిసిపట్టి వాటిని ఈ ప్రాజెక్టు లోపలికి రప్పించేందుకు ఒకవేళ నదిలో నీటి నిల్వలు తగ్గినా కూడాను మిగులు నీరు కూడాను చివరి చుక్క వరకు కూడా ఈ ప్రాజెక్టులకు వచ్చేందుకు పైన కూడా 2 రిజర్వాయర్ల నిర్మాణం జరిగినాయి. ఈ 2 రిజర్వాయర్ల నిర్మాణంతో
చేయడంతో పాటు నిర్వాసితులందరూ కూడాను పునరావాస కాలనీలకు తరలి వెళ్ళిన తర్వాత శరవేగంగా 2014 నుండి ఈ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం శరవేగంగా పూర్తయింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఏదైతే ఉద్దానం ప్రాంతంలో తాగునీటి వేతనలతో మూత్రపిండాలు బాధన పడినట్టు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేసినట్టు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఇక్కడ నుండి 110 కిలోమీటర్లు భూమార్గం నుండి పూర్తిగా అంటే శుద్ధ జలాలు మాత్రం ఇప్పటికే వారికి అందిస్తున్నారు. మరోవైపు చూస్తే రైతులకు సంబంధించిన సాగునీటి వేతనలు తీర్చేందుకు అవసరమైనటువంటి ఇన్పుట్ అవుట్పుట్ 2 నిర్మాణాలు కూడా జరిగాయి. ఒకవేళ కనుక ఈ నీటి సామర్థ్యం ఎక్కువైనట్టయితే అవుట్లెట్ వెళ్ళేటటువంటి అది అవుట్లెట్ నిర్మాణం. మరోవైపు చూస్తే కనుక ఒకవేళ ప్రాజెక్టులో నీటి నిల్వల అడుగంటే పరిస్థితి ఉంటే మాత్రం అట్టుండి బోర్ల ద్వారా మళ్ళీ ప్రాజెక్టులోకి నీరు నింపేందుకు అవసరమైనటువంటి టెక్నాలజీ సిఆర్ఎం పట్నాయక్ కళ సాఫల్యమయ్యే రోజు మాత్రం సమీపంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడాను 2006లో శంకుస్థాపనకు ముందు అప్పట్లో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక కళగా దీన్ని మాత్రం పరిగణలో తీసుకున్నారు. సిఆర్ఎం పట్నాయక్ ఇచ్చినటువంటి ఆ డిజైన్ పరిగణలో తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాలు నిర్మాణం కోసం నిర్వాసితులందరూ కూడా ఏకాభిప్రాయం ఈ పరిణామాలన్నీ కూడాను దగ్గరుండి చూసినటువంటి అంటే స్థానికులైన నాగేశ్వరరావు చూస్తే కనుక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడుగునా కూడాను ఆటంకాలు అవరోధాలు ఉండేవి. 19 ఏళ్ళు కావస్తుంది. 19 టీఎంసీల నీటి నిల్వించే వంశధార ఫేజ్ 2 నిర్మాణంలో ఇవన్నిటిని అతిక్రమించి చివరాంకానికి ప్రాజెక్టు నిర్మాణం చేరుకున్న ఈ దశలో జిల్లా వాసుల కళ సాఫల్యమైనటువంటి రోజు సమీపంలో ఉందంటే. నమస్కారం అండి. వాస్తవంగా ఈ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాకి ముఖ్యంగా ఒక వరము. రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించేందుకు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు. అయితే అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాజశేఖర రెడ్డి గారు అయ్యేటప్పుడు 2004లో ఆయన అయిన తర్వాత 2005లో భూసేకరణ చేయడం అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత 2006లో అత్యంత శరవేగంతోనే శంకుస్థాపన కార్యక్రమం అన్నటువంటిది అప్పట్లో చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి పనులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆ 5 ఇయర్స్ కూడా నత్తనడకన జరిగింది దాని వర్క్ అనేది. 2009లో కూడా మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అనివార్య కారణాల వలన స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరి రోసయ్య గారు కానీ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కానీ మరి వీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్టు మీద శ్రద్ధ చూపించకపోవడం వలన అలాగా దాన్ని నత్తనడకన అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ స్వామావాళ్ళు అయితే ఏదో పని ఆపకుండా అలాగ నత్తనడకన పని జరుపుకుంటూ వచ్చారు. మరి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ శరవేగంతో స్వామ కాంట్రాక్టర్ గారు దీన్ని శరవేగంతో నడిపించి ఈవేళ దాదాపు 95% వరకు పూర్తి అయినటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టులు చాలా వేగంగా దీన్ని నడిపించుకొని వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. 2006 నుండి 2014లో పనులు జాప్యానికి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కాకపోవడం ప్రధాన కారణం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు నత్తనడకన నడడానికి ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నిర్వాసితులు వారి తాలూకు సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు సక్రమంగా ఇవ్వకపోవడం వలన ఈ ప్రాజెక్టు నత్తనడకన నడడానికి కారణం. ఎందుకంటే కాంట్రాక్టర్ ముందుకు నడకుండా ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ని బంద్ చేసే ప్రయత్నం ప్రజలు చేశారు, నిర్వాసితులు చేశారు. అందువల్ల ప్రాజెక్ట్ అనేది నత్తనడకన జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి రాయితీలన్నీ కూడా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అప్పుడున్నటువంటి మన లోకల్ మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చొరవ తీసుకొని అప్పుడు కలెక్టర్ గారు లక్ష్మీ నరసింహ గారు ఆ చొరవ తీసుకొని యూత్ ప్యాకేజ్ అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యూత్ మాకు ఎంప్లాయ్మెంట్ మేము కోల్పోతున్నాం కాబట్టి యూత్ ప్యాకేజ్ కావాలని కోరితే తక్షణమే ప్రభుత్వం స్పందించి 426 కోట్లు అప్పుడు రిలీజ్ చేసి ఒక్కొక్క నిరుద్యోగికి 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అన్నటువంటిది జరిగింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా నిర్వాసితులు కొన్ని ఇబ్బందులతో అయితే ఉన్నారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఎకరాకి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చింది. అది కొంతమందికి అందాయి, కొంతమందికి ఇప్పటికి కూడా ఇంకా అందలేదు. వారికి కూడా ఈ ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ తీసుకొని నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగఫలమే ఈ రిజర్వాయరు. మరి అటువంటి త్యాగదనులైనటువంటి ఈ ప్రాంత నిర్వాసితులు సుమారు 10,000 మంది వాళ్ళకి కష్టసుఖాల్లో మనం ఎన్నెన్నో ఉండి
మరి ఆ శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సినటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం కేవలం రైతులకు సాగునీరు, ప్రజలకి తాగునీరు అందించి నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తే కనుక నిర్మాణం కనుక పూర్తయిపోతే ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ఒక వనరులు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నడుమునున్నటువంటి ఈ ప్రాజెక్టు ఉపాధికి ఆమడ దూరం నుండి పాతపట్నం నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టుని కనుక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఎటువంటి ఉపాధి అవకాశాలు కలిపే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అయితే 95% పూర్తి చేయగలిసాము. మరి దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసేయగలిగాము 95% వరకు. కానీ దీనికి కారణమైనటువంటి గొట్టా బ్యారేజ్ అది వెప్రాను పోవడం వలన దీనికంటే ముందు అది పాడైపోయే అవకాశం చాలా వరకు ఉంది. 2009లో స్వర్గీయ కింజరావు పెర్రంనాయుడు గారు అప్పట్లో ఈ గొట్ట బ్యారేజీని సందర్శించి అప్పుడు ఉన్నటువంటి వెప్రాను ఇది చెయ్యాలంటే ఏదో కొంత తూతూ మంత్రంగా కొంత చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దాని వెప్రాను పరిరక్షణ అన్నటువంటిది ఈ రోజుకి చేయకపోవడం వల్ల బ్యారేజీ చాలా ముప్పు ప్రమాదంలో ఉంది. తక్షణము స్పందించి ప్రభుత్వాలు ముందు బ్యారేజీ సంరక్షణకు ముందు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కనుక పూర్తి అయ్యకుంటే బ్యారేజ్కి ఏమైనా డ్యామేజ్ కలిగే పరిణామం, ఎందుకంటే ఒకవేళ నీటి నిల్వలు తగ్గితే మళ్ళీ బ్యారేజ్ నుండి నీటిని ప్రాజెక్టులో నింపాలి, ఎక్కువైతే మళ్ళీ ఆ బ్యారేజ్ మార్గం కూడా అవుట్లెట్ ఉంటుంది. అటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ యాప్రాన్ నిర్మాణం విషయంలో కూడాను ఈరోజు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గొట్ట బ్యారేజీని సంరక్షించేటువంటి బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రిజర్వాయరు పూర్తి అవడానికి చాలా కష్టం ఉంది. ఎందుకంటే నేరడ్ బ్యారేజీ సమస్య ఉంది కాబట్టి నేరడ్ బ్యారేజీ ఒరిస్సా గవర్నమెంట్ 106 ఎకరాల కోసము ఇవాళ ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అడ్డులు తగులుతుంది. నేరడ్ బ్యారేజీ నిర్మాణం జరిగితే తప్ప ఈ ప్రాజెక్టు 19 టీఎంసీలు అన్నటువంటిది మనము చూడలేము. అది జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రి గారికి. మనకు ఉన్నటువంటి వరిష్ఠత ప్రాబ్లం 106 ఎకరాల సమస్య ఉంది సార్. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనము కూడా ఉమ్మడి గవర్నమెంట్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మీరు మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రధానమంత్రి గారికి ఏమైనా విన్నవిస్తే ఆ 106 ఎకరాలు మనకాలు కానీ సబ్మెర్జ్ చేయగలిస్తే మనం సస్యశ్యామలంగా మన జిల్లాని కాపాడుకోవచ్చు, రైతులకి సాగునీరు ఇవ్వచ్చు. దాదాపు 2,50,000 ఎకరాలకు మనము సాగునీరు అందించవచ్చు. 2 పంటలు పుష్కలంగా పండుతాయని నేను రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మనం ఇది మాట్లాడి చేద్దామని ఆయన హామీ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అయితే ఈ ప్రాంతాన్ని రిజర్వాయర్ తయారైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీనికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే అటు కొండెక్కితే సీతంపేట లైన్ అటు కనిపిస్తుంది, ఇటువైపు వస్తే మన వంశధార నది కనిపిస్తుంది, గొట్ట బ్యారేజ్ కనిపిస్తుంది, ఇటువైపు వెళ్తే శ్రీకూర్మం దీనికి దగ్గరలో ఉంది పర్యాటక అంటే దేవస్థానము, అలాగే మొక్కలింగం కూడా ఉంది. 101 అంటే ఒక్క లింగం తక్కువ కోటి లింగాలకి అటువంటి పర్యాటక కేంద్రం శివాలయం ఉంది. మరి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ ప్రాంత నిర్వాసితులు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టి వారికి కూడా ఆదుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక ఏ సదుద్దేశంతోనైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారో దానికి అనుగుణంగానే నిర్మాణాలు అయితే జరిగాయి, కానీ వాటికి సంబంధించిన నిర్మాణాలు ఏ మేరకు పూర్తయ్యాయి, ప్రస్తుతం ఈ ఎంత మేరకు నిర్మాణాలు పూర్తయ్యి, ఇంకా ఏ మేరకు ఉంటే ఎప్పట్లోగా ఈ జలాలు అటు దాహార్తించే ప్రజలకు కానీ రైతులకు కానీ అందే అవకాశాలు ఉన్నాయి? మ్యాక్సిమం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 98% చేస్తాము. ఇంకా కొద్దిగా స్పిల్వే గేట్లు కూడా తయారైపోయి అవి బిగించాలి. కొద్దిగా వాటర్ అయితే 2 పంట కూడా ఇస్తున్నాం మేము. అంటే ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీటి ప్రస్తుతం ఉన్నది, ఎన్ని టీఎంసీల నీటు గత సీజన్లో దీంట్లో ఫుల్ఫిల్ అయ్యింది? లాస్ట్ సీజను 5 టీఎంసీల వరకు ఉంది, ఇప్పుడు 2 టీఎంసీలన్నర ఉంది. ఈ బ్యాక్ ఎండ్ నిర్మాణాలు చూస్తే కనుక ఇన్పుట్ అవుట్పుట్ అసలు ఆ ప్రక్రియ ఏంటి? ఇది లింక్ హెడ్ రెగ్యులేటరు మనకి రైతులకి ఎడమ కాలంకి కుడి కాలం కూడా ఇవ్వచ్చు వాటరు. అది స్పిల్వే వాటర్ ఒకవేళ రిజర్వేర్లో వాటర్ ఎక్కువ అయితే వదిలేయడానికి స్పిల్వే ద్వారా వదులుతాం. అది హెచ్ఎల్సి మనకి వంశధార నాగావళి అనుసంధానం అది కూడా హెచ్ఎల్ కంప్లీట్ అయిపోయింది. మాకు ఇక్కడ మ్యాక్సిమం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ గేటు వర్క్ ఉంది, గేట్లు కూడా తయారైపోయి.
ఈ సామర్థ్యం సంబంధించినటువంటి ఏదైతే ఈ బెడ్ ఉందో ఎన్ని కిలోమీటర్లు బెడ్ దీనికి పైన ఇంకా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలంటే ఎటువంటి నిర్మాణాలు చేపట్టింది అంటే ఎవరైనా సందర్శన వస్తే చూసేందుకు ఏమైనా ప్రపోజల్ ఉందా అక్కడ? మ్యాక్సిమం మొత్తం క్లియర్ చేస్తామండి, ఇంకేం లేదు. వాల్ కూడా వేస్తాము, బ్యాలెన్స్ వర్క్ అయితే ఏం లేదు. చూస్తే కనుక ప్రాజెక్టు నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. 98% పనులు పూర్తయిన ఈ తరుణంలో ఈ ప్రాజెక్టుకి 19 టీఎంసీల నీరు నిల్వ ఉండాలంటే నేరేడు దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నిర్మాణం ఏదైతే బ్యారేజ్ నిర్మాణం ఎట్టి పరిస్థితులు జరగాలి. ఒడిశాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నేరేడు బ్యారేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి 106 ఎకరాల వివాదాన్ని కూడా కనుక పూర్తిగా సద్దుమణగించగలిస్తే ఆ మిగులు జలాలన్నీ కూడా నేరుగా ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉంది. అవి కనుక పూర్తయితే తప్ప 19 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశాలు లేవు. ఆ దిశగా కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. నిర్వాసితుల సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించాలి. జిల్లాకే తలమానికంగా నిర్మించబడినటువంటి ఫేజ్ 1 స్టేజ్ 2 వంశధార ప్రాజెక్టు నిర్మాణం అంటే ఒక చివరాంకంకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రదేశంలో పర్యాటక కేంద్రంతో పాటు పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పనకు వేదిక అయ్యేలా చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఇటువంటి తరుణంలో వంశధార ఫేజ్ 2 19 ఏళ్ల నిరీక్షణ, 19 టీఎంసీల నీటి నిల్వ, ఈ పరిణామాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో రైతులకు సాగునీరు, ప్రజలకు దాహార్తిని తీర్చే ఈ చిక్కోలు జలధారగా చెప్పుకునే వంశధార ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతున్న ఈ తరుణంలో మాత్రం జిల్లాకు తలమానికంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం అంటే నాందికర్త అయినటువంటి సిఆర్ఎం పట్నాయక్ కళ నెరవేరబోతుంది. 6 ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు హయాంలోనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రతిపాదించారు. అనంతరం మాత్రం ఆ ప్రతిపాదన కార్యాచరణ రూపంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును మాత్రం శంకుస్థాపన చేసి ఆ నిర్మాణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం జిల్లాపై ఉన్నటువంటి అభిమానం అంటే వ్యవసాయాద్ర శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ప్రాజెక్టు కనుక నిర్మాణం చేపట్టగలిస్తే వెనుకబాటుతనాన్ని పారదోలడంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం పడుతుందనే ఉద్దేశంతో అవసరమైన నిధులు, నిర్వాసితుల సమస్యల పరిష్కారణ ఉన్నటువంటి ఆటంకాలన్నీ అవరోధించి ఈరోజు మాత్రం కూటమి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంకి వచ్చే విధంగా నిర్మాణం జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉంది అన్న విషయం చూపించేందుకు చేసిన ఆర్టీవీ ప్రయత్నంలో మాత్రం శ్రీకాకుళం జిల్లా వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 ప్రాజెక్టు నిర్మాణం పనుల విషయంలో మాత్రం జిల్లా వాసులందరూ కూడా ఒక శుభ వార్తను వినే రోజులు మాత్రం సమీపంలో ఉన్నాయనడంలో ఎటువంటి అతిశక్తులు. వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 ప్రాజెక్టు గర్భం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.